కామన్గా చూసుకునే ఒక సమస్య అనేది ఆయిలీ స్కిన్. చాలామంది నా దగ్గరికి వస్తూ ఉంటారు ఆయిలీ స్కిన్ అనేది ప్రాబ్లంతో. అంటే ఏంటంటే వాళ్ళు ఫేస్ వాష్ చేసుకోగానే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లోనే వాళ్ళ స్కిన్ ఆయిల్ ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ అవుతుంది, జిడ్డుగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇది దానివల్ల వాళ్ళు ఇంకా చూడడానికి నల్లగా కనిపిస్తారని వాళ్ళు అంటూ ఉంటారు. సో ఇది ఏంటంటే ఆయిల్ అంటే సీబం, మన ఫేస్ మీద ఉన్న గ్లాండ్స్లో సీబం ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. అది ఎక్సెస్ ప్రొడక్షన్ వల్ల ఇట్లా వస్తూ ఉంటుంది, దాన్ని సెబోరియా అంటాం. సో దానికి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో మనం ఫేస్ వాష్ అనేది డైలీ అట్లీస్ట్ 2 times చేసుకోవాల్సి వస్తుంది. అంటే జెంటిల్ క్లెన్జర్తో పాటు మనం ఫేస్ వాష్ చేసుకోవాలన్నమాట. అండ్ దాంతోపాటు ఖచ్చితంగా మాయిశ్చరైజర్ అనేది వాడాలి. మీరు మాయిశ్చరైజర్ వాడితే ఆయిలీ ఎక్కువ అయిపోతుందని చెప్పేసి చాలామంది వాడరు, కానీ అది కరెక్ట్ కాదు. మాయిశ్చరైజర్ వాడితే అది మన సీబం ప్రొడక్షన్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. సో మన ఆయిలీనెస్ని తగ్గిస్తుంది మాయిశ్చరైజర్ యాక్చువల్లీ. అండ్ అది కాకుండా సన్ స్క్రీన్ తప్పనిసరిగా వాడాలి. మార్నింగ్ పూట బయటకు వెళ్ళేటప్పుడు ఫస్ట్ మాయిశ్చరైజర్ పెట్టుకొని సన్ స్క్రీన్ పెట్టుకోవాలి. అండ్ నైట్ టైంలో యాక్టివ్ సబ్స్టెన్సెస్ అంటాం అనమాట, లైక్ ట్రెటినాయిన్ కానీ సాల్సిలిక్ యాసిడ్ కానీ ఇలాంటి సబ్స్టెన్సెస్ మీ డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే వాళ్ళు చెప్తారు. సో దీస్ ఆర్ ఆల్ ఇవన్నీ మన ఆయిలీనెస్ని తగ్గిస్తాయి అన్నమాట, అండ్ స్కిన్ గ్లోకి హెల్ప్ చేస్తాయి.